అసలు ఇది లీగల్గా అఫీషియల్గా రావాల్సింది. ఈ పార్టీ పరంగా ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇది ఇప్పుడు ఒక ఆయన బీసీకి ఇస్తే ఇంకో ఆయన రెడ్డికి ఇస్తాడు, ఇంకో ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు బీసీకి ఇస్తే ఆయన బీసీకి ఇవ్వాలని గ్యారంటీ ఏమో. ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు కూడా దక్కలేదట. ఇది అన్యాయం కదా. జిల్లా యూనిట్గా రిజర్వ్. ఇప్పుడు మీరు అవసరమైతే గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రామాన్ని యూనిట్గా తీసుకోవడం వల్ల కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే అక్కడ ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి అవకాశం కల్పించే వరకు ఉన్న సమాచారం ప్రకారం జిల్లాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు దక్కని మండలాలు 27 మండలాలు ఉన్నాయట. ఎక్కడెక్కడ? ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, తిరుమలాయపాలెం ఒక్క బీసీకి అక్కడ అవకాశం రాలే. నల్గొండ జిల్లా దామరచెర్ల, నేరేడుగొమ్ము ఒక్క బీసీకి అవకాశం రాలే. సూర్యాపేటలో చివ్యంల, పాలకీడు మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఏ బీసీ సర్పంచ్కి అవకాశం రాలే. మంచిర్యాల జిల్లాలో ఉన్న భీమారం, కాశీపేట, కోటపల్లి, మందమర్రి, నెన్నెల ఎక్కడా అవకాశం రాలే. ఆదిలాబాద్ జిల్లాలో బజార్, హక్నూర్, మావల, నేరడిగొండ, సాత్నాల, సోనాల అండ్ సిరికొండ అవకాశం రాలే. భూపాలపల్లి జిల్లాలో మహాముత్తారం, పలిమెల ఆ మండలాల్లో కూడా ఒక్క బీసీకి అవకాశం రాలే. మహబాద్లో కేసముద్రం, కురవి, ఇనుగుర్తి, సిరోలు, డోర్నకల్, మరిపడ. ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూరు, నాగర్ కర్నూల్లో అచ్చంపేట్ మండల్, రంగారెడ్డిలో ఆమనగల్ మండల్. ఎంత అన్యాయం అండి ఇది. ఒక్క బీసీకి కూడా అవకాశం రాకపోతే ఎట్లా? అంటే మీరు ఇచ్చే ఆ 20%, 22% రిజర్వేషన్ అయినా పద్ధతి ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ కావాలి కదా. అసలు జిల్లా యూనిట్ ఏంది, మండల్ యూనిట్గానో గ్రామం యూనిట్గానో ఎందుకు తీసుకోరు? ఏమనంటే అంతా నిబంధనల ప్రకారమే జరిగింది.